గుజరాతీలు వచ్చి హైదరాబాద్ గ్రోత్ని లేకపోతే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది ప్రజెంట్ తెలంగాణ సీఎం ఆరోపణ. గుజరాతీలు అంటే వాళ్ళ ఉద్దేశం ఐ థింక్ ప్రధానమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సీరియస్గా తీసుకోవద్దు. తీసుకోవద్దు ఆయన. ఎందుకు? ఆయన తెలంగాణ సీఎం అయినంత మాత్రాన ఏదో యాక్సిడెంట్లీ ఆయన సీఎం అయినంత మాత్రాన ఊడిపడ్డాడు అనుకుంటే ఎట్లుంటా మీరు? సీఎం అని ఎట్లా అంటారు? డెఫినెట్గా ఆయన ఏదో ఆ రోజు టీఆర్ఎస్ మీద కోపంతో, టీఆర్ఎస్ పోవాలనే దృక్పథంతో ఆయన మీద ఓటేశారు, గెలిచారు. కానీ ఆయన ఈరోజు ఏం మాట మాట్లాడుతుండండి? ఒక్క విషయం నిర్మాణాత్మకంగా మాట్లాడుతుండే ఎలక్షన్ ప్రచారంలో ఏ ఒక్క మాట అయినా సరే పద్ధతిగా మాట్లాడుతున్నాడా? అది ఏ పార్టీ విషయంలో అయినా సరే. ఒక ముఖ్యమంత్రిగా హోదాగా కేసీఆర్ని తిట్టేవాళ్ళం మనం ఇన్ని రోజులు. కేసీఆర్ని మించిపోయింది ఆయన ఈరోజు మాటలు మాట్లాడడంలో, అబద్ధాలు ఆడడంలో, మోసం చేయడంలో, ప్రజలు మెబ్బపెట్టడంలో. ఇది పద్ధత రేవంత్ రెడ్డిది? ఏమంటాడైనా? నీ పొట్టజించి పేగులు మెడకేసుకుంటా, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? నీ కళ్ళు పీకి గోళీలాడతా, నీ బట్టలు ఉడబికి చెడ్డి మారుస్తా, ఇది ఒక ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడొచ్చా? ఎవరైనా సరే. కేసీఆర్ అట్లే మాట్లాడిండు, ఈయన అట్లే మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటాం మీ ఇద్దరు కలిసి, మీ రెండు పార్టీలు కలిసి? ఈ రకమైన రాజకీయాలు తెలంగాణకు అవసరమా? ఇంత దిగజారి వ్యవహరిస్తారా మీరందరూ కూడా? ఒకటే మనం చేస్తాం. నేను ఈరోజు గుజరాతీలు వచ్చి ఏం చేశారని ఈరోజు తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిండు. దేశంలో ఎక్కడ ఇవ్వలే. నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట అన్నాడు, నువ్వు చాలా సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రీజనల్ రింగ్ రోడ్ చేస్తే భవిష్యత్తులో దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేద్దాము, సక్సెస్ చేయండి అని చెప్పి 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గుజరాతీ వాళ్ళు వచ్చి తెలంగాణ లూటీ చేస్తారా? ఒక ఫెర్టిలైజర్ పరిశ్రమ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసి ఆయన ఈరోజు డెడికేట్ చేశాడు. యూరియా పరిశ్రమ అది తెలంగాణకు నష్టమా లాభమా? ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్లు తయారవుతున్నాయి, అందులో వ్యాగన్స్ తయారవుతాయి, రైల్వే ఇంజన్స్ తయారవుతాయి. ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ పెట్టి ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ భూమి పూజ చేసి ఆ పనులు ప్రారంభిస్తే అది గుజరాత్ తరలించే పద్ధతి. అది ఇక్కడ దేశంలో 44 వందే భారత్ ట్రైన్లు వస్తే 4 ట్రైన్లు నరేంద్ర మోడీ గారు నేను నా కోరిక మేరకు 4 ట్రైన్లు తెలంగాణకి ఇచ్చాడు. అది తెలంగాణ నష్టం జరిగే చర్యనా? గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ పేదవాడి ట్రైను ఆగిపోయి ఉండింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అగ్రిమెంటు, కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంటు, ఎంఎంటీఎస్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలని, వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు. 15 సంవత్సరాలుగా ఆ పని ఆగిపోయింది. నేను వచ్చిన తర్వాత పూర్తి చేశాము. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా కూడా ప్రధానమంత్రి పెద్ద మనసుతో వదిలేసేయండి, మనము ఎంఎంటీఎస్ నడిపిద్దామని చెప్పి 14 కొత్త రూట్స్, కొత్త లైన్లు ఆయన స్టార్ట్ చేసిపోయాడు. సెకండ్ ఫేజ్ గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీఎస్ ఫేజ్ 350 కోట్లు మంజూరు చేశాడు. ఈ దేంట్లో తెలంగాణకు అన్యాయం చేసింది? మాటలు మాట్లాడడంలో చెప్పండి. టెస్లా కంపెనీ తెలంగాణకు రావాల్సింది గుజరాత్కు తరలించుకెళ్ళిపోయారు. ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఐటీఐఆర్ని రద్దు చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని తరలించామని చెప్పి ఇంతకు మీరు అడగకుందే చెప్పాను, మీరు అడుగుతారని తెలుసు, అందుకే ముందే చెప్పేశాను నేను. సో ఇలా తెలంగాణకి రావాల్సినవన్నీ ఇంకా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇండస్ట్రీస్ని అడగండి, వ్యాపారస్తులను అడగండి, రియల్ ఎస్టేట్ కంపెనీని అడగండి, ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో తెలంగాణలో, హైదరాబాద్లో. ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనుకోకండి.